హాయ్ గైస్ అందరికి గైస్ ఈ సీజను పల్లెటూరులో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సీజన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ పల్లెటూరులో ఎక్కువగా ఈ సీజన్లో జీలుకలు అనేవి దొరుకుతుంటాయి అనమాట. చూడొచ్చు మా వాళ్ళు అయితే ఆ కర్రను అయితే కడుతున్నారు అనమాట. ఎందుకంటే ఎక్కి జీలు చెట్టుని తగ్గడానికి చూడొచ్చు మా వాళ్ళు ఏ విధంగా కడుతుండ్రో. నిజంగా గైస్ పల్లెటూరులో ఈ సీజన్లో కానీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఏమైనా పల్లెటూరు అబ్బాయిలు ఉంటే వాళ్ళ గ్రామానికి అయితే వెళ్ళండి. జీలుకలు అనేవి మస్తు దొరుకుతాయి, కుప్పలు కుప్పలు అనమాట. మా ఊళ్ళో అయితే ఇప్పటికే స్టార్ట్ అయిపోయి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ఇంకా స్టార్ట్ అయిపోయి చాలా తాగుతున్నారు. ఇంకా మేము మా ఫ్రెండ్స్ కూడా డైలీ తాగడం, సాయంత్రం అయ్యాక తాగడం అలానే రొటీన్ అయిపోతుంది అనమాట. ఎక్కువగా తాగడం, తిరుగుతూ ఉండడమే ఈ సీజన్లో. నిజంగా గిరిజనులు ఎక్కువగా ఈ సీజన్లోనే పని అనేది తక్కువ చేస్తారనమాట. ఎందుకంటే ఎక్కువగా జీలుకలు ఉంటాయి కాబట్టి జీలుకలు తాగేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట. నిజంగా అసలు పల్లెటూరులో మీరు మీ ఫ్రెండ్స్ ఉంటే కానీ ఈ సీజన్లో మీరు చలికాలం అప్పుడే వెళ్ళండి. మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చి లాస్ట్ అనమాట. ఈ మధ్యలో మీరు వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మీ పల్లెటూరు ఫ్రెండ్స్ ఉంటే జీలుక్కలను కుప్పలు కుప్పలు దొరుకుతాయి. గైస్ ఇక్కడ చూడొచ్చు మా వాళ్ళు అయితే రేపు తెగ్గోయనికి ఇక్కడ మేము ఇది కడుతున్నాం అనమాట. రేపు తెగ్గొస్తాము. అయితే తెగ్గోసినాక ఒక వారం రోజుల పాటు తగ్గొస్తూ ఉండాలన్నమాట. తర్వాతనే మనకు మంచి జీలుకలు అనేవి వస్తాయి అన్నమాట. తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు చెట్టు చిన్న చిన్న మందులు అనేవి చెట్టు వేర్లు అనేవి వేస్తారనమాట. వేసిన తర్వాత అవే ఫుల్గా మత్తు అనేవి ఇస్తుంటాయి అనమాట. చాలా బాగుంటాయి గైస్. ఇదే చూడండి మా వాళ్ళందరూ కింద నుంచి చూస్తున్నారు. ఇదే గైస్ నాకు కనిపిస్తుంది కదా, ఇదే మా ఊరు అనమాట. చాలా అందంగా ఉంటుంది. అయితే గైస్ నిజంగా ఇవాళ వాలీబాల్ ఆడుతూ వచ్చేసామన్నమాట మా వాళ్ళు, ఎందుకంటే కడుతుండ్రు కాబట్టి. గైస్ వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి.